ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తూ ఉన్నాయంటే ఈ శ్వేతపత్రంలో అప్పులపై స్పష్టత లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ ఎకానమీ మీద పూర్తి అవగాహన ఉన్న పర్సన్గా ప్రతిపక్షాలకు కనిపించని స్పష్టత మీకేమైనా కనిపించిందా? అంటే ప్రతిపక్షాలకు కాదు, అందరూ అనలేదు, బీజేపీ అన్నది స్పష్టత లేదని. ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమనలేదు. బీఆర్ఎస్ వైట్ పేపర్లో అప్పుల పైన స్పష్టత లేదు అని అనలే. బీఆర్ఎస్ వాదన డిఫరెంట్ ఉంది, బీజేపీ వాదన డిఫరెంట్. సార్ మొత్తం శ్వేతపత్రమే తప్పులు తడక. బీఆర్ఎస్ చెప్పేది అప్పుల గురించి చెప్పారు తప్ప కల్పించబడిన ఆస్తుల గురించి చెప్పలేదు అన్నది బీఆర్ఎస్ విమర్శ. బీఆర్ఎస్ ఎక్కడ స్పష్టత లేదన్న పదమే వాడలేదు. అప్పుల పైన స్పష్టత. బీజేపీ ప్రాబ్లం ఏంటి? అప్పుల పైన ఖండించాలి, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళు వ్యతిరేకం. ఆస్తులు కల్పించారని చెప్పలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ సమర్థించలేరు. సో వాళ్ళకున్న పొలిటికల్ డైలమా అది. ఆ పొలిటికల్ డైలమా నుంచి అప్పుల గురించి స్పష్టత లేదు అన్న పదం వాడాడు. బీజేపీ నాయకులు మరి ఆ 42 పేజీల వైట్ పేపర్ చదవలేదా నాకు అర్థం కాదు. వైట్ పేపర్లో ఎంత స్పష్టంగా ఉందంటే టేబుల్స్తో సహా ఉంది. వాళ్ళు ఒకవేళ ఆ 42 పేజ్ వైట్ పేపర్ చదవకపోయినా నా వీడియోలు పెట్టాను, ఇప్పటికో 3-4 వీడియోలు పెట్టాను, మీరు చూడండి. టేబుల్స్తో సహా స్క్రీన్ పైన చూపెడుతూ చెప్పాను. ఇంకా స్పష్టత లేకపోవడం ఏంటండి? సో అప్పుల మీద స్పష్టత లేదు అంటే వైట్ పేపర్ మేము కూడా వైట్ పేపర్ చేయను, మీకు ఎందుకు కనిపించలేదు? అందులో క్లియర్గా ఉంది. 2014-15లో 72,658 కోట్లుగా ఉన్న అప్పు 2020 ఇప్పటికీ 6,71,757 కోట్లకు పెరిగింది. ఇందులో 3,89,000 పైచిలకు ప్రభుత్వ అప్పులు, మిగతా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ లోన్స్, సెక్యూరిటీలు. ఇంకో ఇది స్పష్టత ఒకటి. బీజేపీ మిత్రులారా, మీరు మరొకసారి కావాలంటే వైట్ పేపర్ తీసి చూడండి, లెక్కలతో సహా ఉంది స్పష్టత. 14-15 కాదు, ఎవ్రీ మంత్ ఇయర్ ఉంది. 15, 16, 17, 18 అని. 2 అప్పుల డెట్ సర్వీసింగ్ బర్డన్, అప్పుల పైన కిస్తీలు వడ్డీలు కలిపితే 34% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రోజువారీ 100 రూపాయల ఆదాయం వస్తే 34 రూపాయలు అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. సో ఇది ఇందులో దీనికి టేబుల్ కూడా ఉంది క్లియర్గా. 3 డెట్ టు జిఎస్డిపి రేషియో, ఇది 2015-16లో 15.7 15.7% ఉండగా ఇది కాస్త 27.8% పెరిగింది ఇప్పటికీ. అది ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలుపుకుంటే 36.9% పెరిగింది. ఇది 3rd స్పష్టత. ఇది కూడా వైట్ పేపర్లో, నేను నా సొంతకైతే ఏమీ కాదు. వైట్ పేపర్లో ఇంత స్పష్టంగా ఉంటే మా స్పష్టత లేదు అంటే ఏం చెప్పాలి? 4వది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్లు పెట్టి తీసుకున్న వాటిలో వడ్డీ రేట్ ఎక్కువ. అందులో నార్మల్గా అయితే 7.6% వడ్డీ రేటు ఉంటే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో వడ్డీ రేటు 8.9% నుంచి 10.49%. ఇది స్పష్టత 4, 5. ఇంకేం కావాలి స్పష్టత? ఇంత క్లియర్గా ఉంటే వైట్ పేపర్ చదవకుండా లేదా చదివినా అర్థం చేసుకోకుండా, అర్థం అయినా కూడా రాజకీయ కారణాలు ఇంత మాకు స్పష్టంగా లేదు అంటే ఇంతకన్నా స్పష్టంగా ఏముంటుంది? అందులో ఈ వైట్ పేపర్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నేను మొదటి రోజు కూడా చెప్పాను, చాలా సరళంగా, బహుశా ఫస్ట్ టైం లెజిస్లేటర్స్ కూడా ఉన్నారని దృష్టిలో పెట్టుకొని రాశారు. ఎందుకంటే రెవెన్యూ రిసీప్ట్స్ అన్న వాడిన దగ్గర రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఏంటి, డెట్ సర్వీసింగ్ బర్డన్ దగ్గర డెట్ సర్వీసింగ్ బర్డన్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అన్న దగ్గర ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏమిటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి అని క్లియర్ రాశారు. ఇప్పుడు ఇంతవరకు నేను 5 స్పష్టత 6. తెలంగాణ 2014-15లో 300 అంటే రోజులు ఏడాదిలో ఉన్న 100% డేస్ పాజిటివ్ సర్ప్లస్ ఉండే, అది కాస్త ఇప్పుడు 30 డేస్ మాత్రమే పాజిటివ్ సర్ప్లస్ ఉంది. స్పష్టత 6, 7. నెక్స్ట్ స్పష్టత. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఒకప్పుడు 34 డేస్ మాత్రమే తీసుకునేవారు ఇయర్లో, ఇప్పుడు 171 డేస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ ఒకప్పుడు 5 రోజులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 121 డేస్ తీసుకుంటున్నారు. వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి అని వివరాలు కూడా ఇచ్చారు. ఇంతకన్నా స్పష్టత ఏంటండి? ఇప్పుడు ఇది 10వ తరగతి పిల్లలకి కూడా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీకి అర్థం కాకపోతే ఏంటి నాకు అర్థం కాదు. మీరు అందులో ఇచ్చిన గణాంకాలు కావాలంటే తప్పని చెప్పండి, లేదా రైట్ అని చెప్పండి. అప్పులు ఇన్ని లేవని చెప్పండి, అప్పులు ఇంతకన్నా ఎక్కువనే అని చెప్పండి.
అప్పులు ఉన్నా ప్రాబ్లం లేదని చెప్పండి, లేదు అప్పులతో ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ అప్పులు స్పష్టత లేదంటే ఇంత క్లియర్గా డెట్ సర్వీస్ బర్డెన్ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, డెట్ ఇయర్ ఎంత పెరిగింది, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పైన ఓవర్ డ్రాఫ్ట్ ఆధారపడి ఎంత పెరిగింది, ఏ రకమైన అప్పులకు ఏ రకమైన వడ్డీ రేటు ఉంది, ఇన్ని లెక్కలు గణాంకాలతో సహా స్పష్టంగా సరళంగా ఉంటే బీజేపీ మిత్రులకు నాకు అప్పులపైన ఈ శ్వేతపత్రంలో మాకు స్పష్టత లేదంటే మీకు స్పష్టత లేకపోతే తెలంగాణ సమాజానికి స్పష్టత లేదని అనలేం కదా.